మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మిన ఘటన కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా పాస్ పుస్తకాలు పోస్ట్ మ్యాన్ రామ్జీ అమ్మినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. పుస్తకాలు కొంటేనే పింఛన్ ఇస్తారని, తమకు పోస్ట్ మ్యాన్ హుకుం జారీ చేశారని పింఛన్దారులు ఆరోపిస్తున్నారు. పాస్ పుస్తకం పేరుతో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక మరోవైపు ప్రభుత్వం ఇచ్చే మొత్తం పింఛను తమకు అందడం లేదని పింఛన్దారులు వాపోతున్నారు. అలాగే పింఛన్ డబ్బులతో తమ అనుమతి లేనిదే ఇంటి పన్ను కట్టుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. అదేవిధంగా పోస్ట్ మ్యాన్ రామ్జీ అక్రమ వసూలకు పాల్పడినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ నగర్ గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చారు. ఇంకో రెండోది ఏంటి, ఎప్పుడైనా పింఛన్ ఇచ్చినప్పుడు 2016 ఇస్తారు, 2010 కూడా ఇస్తారు. 2000 పింఛన్ నువ్వు ఎన్ని మార్చి ఉండదు సార్, తీసుకోవచ్చు స్టార్టింగ్ అప్పటి నుంచి తీసుకుంది. కొత్త బుక్ కోసానికి ఇదేంటి కొత్త బుక్, అందుకే నేను చెప్తే కొత్త బుక్ నేను పోతేనే 100 రూపాయలు తీసుకోను. అడిగినా ఇది నేలే కొత్త బుక్ ఏంటంటే 100 కావాలన్నారు. నేను రెండు వస్తాయి, నాకు వస్తాయి, మా భార్యకు వస్తుంది. అడిగి 50 100 కొంచెం పోయినా కావాలి 200 అంటే అయితే మనం మళ్ళీ వచ్చి 200 ఇచ్చి తీసుకో. 100 రూపాయలు ఈ బుక్ కోసానికి. ఒక 4 years నుంచి పెన్షన్ తీసుకుంటున్నాం. ఎప్పుడు టైంకి ఇయర్ మాకు పెన్షన్ ఇవ్వటం. బాబుకు ఫింగర్ రాదు, లేడీస్ పోయి తెచ్చుకోలేం కానీ దాన్ని ఇవ్వటంగా కొంచెం మనం మాట్లాడాలి. ఈ బాబు 100 రూపాయలు ఏడికెళ్ళి తెచ్చిస్తాడానా? కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, పుట్టుకతోనే వీడు వికలాంగుడు. వీడు 100 రూపాయలు ఏడికెళ్ళి ఇచ్చేస్తాడు బుక్కు, ఏ విధంగా ఇస్తాడు? అందుకని మేము అడిగినాం ఈరోజు గ్రామ పంచాయతీలో, కిషన్ గ్రామ పంచాయతీలో, దాన్ని మీరు కొంచెం మాట్లాడి దాన్ని అందరికీ ఉపయోగపడేటట్టు చేయండి. లేదు ఫస్ట్ బుక్ పోయి లైన్లో పెట్టాలి, బుక్ లైన్లో పెట్టాలి. లైన్లో పెట్టినాక వాళ్ళు ఫోన్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు. మేము పోయి మళ్ళీ అడిగిన తర్వాత అప్పుడు ఇస్తారు. ఈ రోజు పెన్షన్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మంత్ తీసుకుంటాం, నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 నెలల తర్వాత తీసుకోకపోతే పెన్షన్ కట్ అవుతుంది. కొంచెం చేయలే, ఇంటి ట్యాక్స్ కట్టకపోతే ఈ పెన్షన్ లో ఇంటి ట్యాక్స్ కట్టను. మా ఊరు సర్పంచ్ శ్రీశైలం బావ గిట్ట చెప్పిన నేను, ఇట్లా బావ ఇట్లా ఇంటి ట్యాక్స్ కట్ చేస్తారు అంటే ఆయన మాట్లాడిండు. ఏమన్నాడు, కట్ చేసుకోవద్దు, 1 పైసలు మనకి ఇచ్చేసేయండి, బాగుండదు, ఏమైనా కట్టేది ఉంటే వాడు కట్టేస్తాడు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత 100 రూపాయలు తీసుకొని బుక్ ఇచ్చాడు. ఇదే బుక్ పాతది ఉన్నది, కొత్తది ఇచ్చాడు. అది అయిపోయింది, ఇది కొత్తది. నెల 4 రూపాయలు ఇస్తే 20 ఇస్తాడు ఎప్పుడన్నా మన తాను ఉంటే, లేకపోతే 10 ఇస్తాడు. 6 రూపాయలు పోయేది అక్కడనే, కానీ చిల్లర లేవంటాడు, ఇయ్యాడు. 6 రూపాయలు సామాన్యంగా రావు, అవి 20 ఇస్తారు, లేకపోతే 10. 100 రూపాయలు తీసుకున్నారు, బుక్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఏరే బుక్లు ఇచ్చిర్రు, పింఛన్ బుక్ అది అయిపోయిందని కొత్తది ఇచ్చిర్రు. తుర్కామినే ఇచ్చింది పింఛన్ ఇచ్చేటోళ్ళే, ఆమెనే తీసుకున్నారు. 2000 వస్తున్నాయి. 2016 అంటే మేము 4 రూపాయలు ఇస్తే 10 గట్టి. ఇక ఒకటి మస్తుగా ఉండరు, ఎంతమంది అంటే అక్కడ గార్జనవాడ మస్తుగా ఉండరు, ఒకరంగా. నేను ఎన్ని దినాలు అవుతుందంటే నేను లెక్క తీసుకో. ఇక మనం 4 రూపాయలు ఇస్తే ఇచ్చిర్రు, 20 ఇచ్చిర్రు. 4 రూపాయలు ఇవ్వకపోతే ఇయ్యలే, 10 రూపాయలు ముగ్గురాత్ ఎవరికి ఇయ్యరు, 10 రూపాయలే. 4 ఇస్తాం కదా, 4 రూపాయలు ఇస్తే 20 ఇస్తారు.